స్వర్గము అంటే మనిషి చనిపోయిన తర్వాత అది పుణ్యం చేసుకుంటే ప్రాప్తిస్తుందని లేక పాపం చేసుకుంటే నరకం వస్తుందని అనుకుంటూ ఉంటాం. చాణక్యుడు ఏమంటాడంటే స్వర్గం అంటే ఎక్కడో కాదు, భూమి మీద ఉంది. ఎవరు పుత్రులైతే తండ్రి మాటను జమదాటారో, తండ్రి మాటను గౌరవిస్తూ ఉంటారో, తండ్రిని అవమానిస్తూ ఉంటారో వారు, ఎవరి భార్య అయితే గుణవంతురాలై దైవ చింతనలో ఉండి సత్ మార్గంలో నడుస్తుందో, ఎవరైతే తనకొచ్చిన సంపాదనతో తృప్తి చెందుతూ సుఖంగా జీవిస్తూ ఉంటారో, అధిక డబ్బు సంపాదనపై ఆశ లేకుండా దురాశకు పోకుండా ఉంటారో వారికి స్వర్గం అనేది ఎక్కడో లేదు, భూమి మీదే ఉందని చెబుతూ ఉన్నాడు. పిల్లలు ఎప్పుడు తండ్రి మాటను జమదాడకుండా ఉంటారు. తండ్రి సత్ప్రవర్తన కలిగిన వారై ఉంటే పిల్లలు సత్ప్రవర్తన కలిగిన వారై ఉంటారు, తండ్రి మాటను జమదాడరు. భార్య ఎప్పుడు సద్గుణరాలై భర్త ఆజ్ఞకు జమదాడకుండా ఉంటుంది. భర్త కుటుంబం పట్ల, పిల్లల పట్ల, భార్య పట్ల ప్రేమగా వ్యవహరించిన నాడు భార్య భర్త ఆజ్ఞ దాటకుండా గౌరవ మార్గంలో సత్మార్గంలో నడుస్తుంది. ఎప్పుడు తనకు వచ్చిన సంపాదనతో మనిషి తృప్తిగా ఉంటాడో, అధిక ఆశపడకుండా ఉంటాడో అప్పుడు వాడికి చెడు కార్యక్రమాలు చేసే అలవాటు చేసే పని వాడికి ఉండదు. అప్పుడు వాడి జీవితం స్వర్గతుల్యం అవుతుంది. స్వర్గం అంటే ఎక్కడో లేదు, భూమి మీదే ఉంటుందని ఆచార్య చాణక్యుడు చెప్తున్నాడు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని విషయాలు తెలియపడడం జరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు మంచి ఎంకరేజ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.